హాయ్ పిల్లలు, ఈరోజు మనం అసమీకరణముల గురించి తెలుసుకుందామా? మనకు ఇచ్చిన అసమీకరణం 2/3 గ్రేటర్ దాన్ -4y -8 1/3. ఇచ్చిన అసమీకరణంలో ఒక మిశ్రమ భిన్నము ఉంది 8 1/3. ముందుగా దీనిని అపక్రమ భిన్నంలోకి మార్చాలి. 8 1/3 అనేది 8 కంటే కొంచెం పెద్దది. మీకు తెలుసు కదా అపక్రమ భిన్నంలోకి ఎలా మార్చాలో. 3 × 8 24 + 1 25 25/3. 8 1/3ని అపక్రమ భిన్నంలోనికి మారిస్తే 25/3 వచ్చింది. ఆ సమీకరణాన్ని తిరిగి వ్రాస్తున్నాను. 2/3 గ్రేటర్ దాన్ -4y -25/3. మనం ఇరువైపులా భిన్నాలను కలిగి ఉన్నాం. భిన్నాలను తొలగించాలంటే ఇరువైపులా 3చే గుణించాలి. అప్పుడు హారం 3 తొలగిపోతుంది. 3 × 2/3 గ్రేటర్ దాన్ 3 × -4y -3 × 25/3. ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ని మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం మల్టిప్లై చేసింది పాజిటివ్ నెంబర్తో కాబట్టి. ఒకవేళ -3తో మల్టిప్లై చేసినట్లయితే గ్రేటర్ దాన్ సింబల్ లెస్ దాన్గా మారిపోతుంది. ఏ నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా గ్రేటర్ దాన్ సింబల్ లెస్ దాన్గా మారేది. సరే, దీనిని ఇప్పుడు సింప్లిఫై చేద్దామా? లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో 3 3 క్యాన్సిల్ చేస్తే 2 మిగులుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో 3 × -4y -12y అవుతుంది. 3 3 క్యాన్సిల్ అయితే 25 మిగులుతుంది. 2 గ్రేటర్ దాన్ -12y -25. ఇప్పుడు నంబర్స్ని ఒక సైడ్ ఉంచి వేరియబుల్ అంటే yని ఒక సైడ్ తీసుకురావాలి. ఇక్కడ ఈ 25ని ఈ సైడ్కి తీసుకొస్తాను. 25ని ఇరువైపులా కలిపితే 25 + 2 గ్రేటర్ దాన్ -12y -25 + 25. 25 + 2 ఎంత? 27. 27 గ్రేటర్ దాన్ -12y -25 + 25 క్యాన్సిల్ అవుతాయి కదా, కాబట్టి 27 గ్రేటర్ దాన్ -12y వస్తుంది. మనకు y మాత్రమే కావాలంటే ఇరువైపులా -1/12చే గుణించాలి. అయితే ఇక్కడ మైనస్చే గుణిస్తున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ సింబల్ లెస్ దాన్గా మారిపోతుంది. ఎందుకో మీకు తెలుసు కదా, మైనస్చే గుణించినా భాగించినా ఇన్ఈక్వాలిటీ మారిపోతుంది. -12చే ఇరువైపులా భాగిస్తే 27/-12 లెస్ దాన్ -12y/-12. ఇక్కడ -12చే భాగించడం వల్ల గ్రేటర్ దాన్ సింబల్ కాస్త లెస్ దాన్ సింబల్గా మారింది. ఇది మీరు గమనించారా? పాజిటివ్ నెంబర్చే భాగించినప్పుడు సింబల్ ఏమీ మారలేదు. 27/-12లో 27 -12 3చే భాగించబడతాయి. కాబట్టి 3చే డివైడ్ చేస్తే 3 × 9 27, 3 × 4 12. కాబట్టి -9/4 వస్తుంది. లెస్ దాన్ ఇది క్యాన్సిల్ అవుతుంది, y మిగులుతుంది. అవునా? అంటే -9/4 లెస్ దాన్ y అంటే y గ్రేటర్ దాన్ -9/4 అన్నమాట. అర్థమైందా? y గ్రేటర్ దాన్ -9/4. 9/4ని 2 1/4గా రాయవచ్చు కదా. 2 1/4 మిక్స్డ్ నంబర్. దీనినే y గ్రేటర్ దాన్ -2 1/4గా రాస్తున్నాను. దీనినే సంఖ్యారేఖపై గుర్తించాలంటే నంబర్ లైన్ గీస్తున్నాను. ఇది 0, ఇది -1 -2 -3 ఇక్కడ ఉంటుంది. -2 1/4 అనేది ఇక్కడ ఉంటుందనుకోవచ్చు. ఇది మన సొల్యూషన్ సెట్లో ఉండదు, ఎందుకంటే y గ్రేటర్ దాన్ -2 1/4 కాబట్టి ఓపెన్ సర్కిల్ పెడుతున్నాను. ఇక్కడ నుండి రైట్ సైడ్కు ఉండే విలువలు ఈ అసమీకరణాన్ని తృప్తిపరుస్తాయి.